థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో ఫౌండర్స్ ప్లాజా అట్ డిఎఫ్డబ్ల్యూ, వాటర్ గార్డెన్స్ అట్ డిఎఫ్డబ్ల్యూ అవన్నీ కవర్ చేద్దాము. సో ద డ్రీమ్ విల్ కంటిన్యూ. చాలా బాగుంది కదా ఈ సెంటెన్స్. సో కీప్ డ్రీమింగ్ అండ్ కీప్ గోయింగ్. సో ఈ ఫౌండర్స్ ప్లాజా అనేది చాలా ఫేవరెట్ స్పాట్ అనమాట, ఫ్లైట్ ల్యాండింగ్ అండ్ టేక్ ఆఫ్ వాచ్ చేయటానికి. అండ్ ఇది చాలా దగ్గరగా కూర్చొని వాచ్ చేయొచ్చు అనమాట ఇక్కడ. అండ్ చాలా కన్వీనియంట్గా పార్కింగ్ చేసుకోవటానికి కార్స్, పిక్నిక్ టేబుల్స్, టెలిస్కోప్స్, హిస్టారిక్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద ఎయిర్పోర్ట్ అండ్ బ్రాడ్కాస్ట్ ఆఫ్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్, కమ్యూనికేషన్స్ అవన్నీ కూడా వినిపిస్తూ ఉంటాయి. అండ్ ఫ్లైట్ అరైవల్ అండ్ డిపార్చర్ ఇన్ఫర్మేషన్స్ అవన్నీ కూడా ఇక్కడ మనకి చెప్తా ఉంటారు, వినిపిస్తూ ఉంటుంది. చాలా ఎంజాయ్ చేసాము. అసలు చాలా ఎక్స్పీరియన్స్ చాలా డిఫరెంట్గా అనిపించింది. ఎప్పుడు మనం ఇంత దగ్గరగా ఫ్లైట్స్ ల్యాండింగ్ అండ్ టేక్ ఆఫ్ ఇంత దగ్గరగా ఎప్పుడు చూడం కదా. సో ఇట్స్ ఏ లిటరలీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఇది 7 AM to 7 PM టైమింగ్స్, ఓపెన్ టైమింగ్స్. అండ్ ఇక్కడ చాలా సరదాగా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వచ్చి కూర్చొని చాలా బాగా ఫ్లైట్లు వాచ్ చేస్తూ కబుర్లు చెప్పుకుంటున్నారు. అండ్ ఈ డిఎఫ్డబ్ల్యూ ఎయిర్పోర్టు పర్ డే అరౌండ్ 1800 ఫ్లైట్స్ టేక్ ఆఫ్ కానీ ల్యాండింగ్ కానీ అవుతాయి అంట. అండ్ ఇట్ ఈస్ ద 3rd బిజియెస్ట్ ఎయిర్పోర్ట్ ఇన్ ద వరల్డ్ అంట. అండ్ ఇక్కడ ఫ్లైట్ చూడండి అసలు ఎంత దగ్గరగా అసలు ఎట్లా వస్తుందో, చాలా బాగుంది కదా. ఈ స్పాట్ ఇప్పటివరకు చూడకపోతే కనుక మీరు డాలస్ అండ్ సరౌండింగ్ ఏరియాస్లో ఉన్నా కానీ, డాలస్ విజిట్ చేసినా కానీ తప్పకుండా కవర్ చేయండి. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము. అండ్ మోర్ ఓవర్ జనరల్గా అమ్మాయిలకి ఫ్లైట్స్, కార్లు ఇవన్నీ అంత ఇంట్రెస్టింగ్ ఉండవు కదా, కానీ చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. అరౌండ్ మేము 1 hour 1.5 hours ఇక్కడ ఉండి వాచ్ చేసాము. అసలు ఫ్లైట్స్ అయితే అసలు ఒకదానెమ్మట ఒకటి వస్తూనే ఉన్నాయి. అండ్ ఇంత ఇంత ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుందా ఫ్లైట్స్ది అని అనిపిస్తుంది. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు ఫ్లైట్స్లో ట్రావెల్ చేయటం అనేది చాలా కామన్గా అయిపోయింది కదా. అండ్ ముందుగా ప్లాన్డ్గా చూసుకొని మంచి డీల్స్లో బుక్ చేసుకుంటే అసలు ఒక్కోసారి $30-35, $50 అరౌండ్ 2-way కూడా దొరుకుతాయి. అండ్ కాకపోతే అవన్నీ కొంచెం డీల్స్ అవన్నీ చూసుకోవాలి. అండ్ ఇక్కడ వచ్చేసి ఈ ఫ్లైట్ ఈ స్పాట్ యాక్చువల్గా అన్వేష్ లోకల్గా డాలస్లో ఉండటం వల్ల ఇలాంటివి మంచి మంచి స్పాట్స్ అన్నీ మాకు మిస్ అవ్వకుండా చక్కగా కవర్ చేయగలిగాము. లేకపోతే మేము ఓన్గా తిరిగినట్టయితే అసలు మిస్ అయిపోయేవాళ్ళం. ఇది చాలా పిల్లలకైతే ఇంకా చాలా పిల్లలు అయితే చాలా ఎగ్జైట్ అయిపోతున్నారు అసలు ఫ్లైట్స్ ల్యాండింగ్ అండ్ టేక్ ఆఫ్ చూసి. అసలు వాళ్ళైతే ఫుల్ అరుస్తూ ఉన్నారనమాట ఫ్లైట్ దగ్గరగా చూసినప్పుడల్లా. అండ్ ఇక్కడ కొన్ని మేము ఫన్ ఫోటోషూట్స్ చాలా చేసుకున్నాము. అండ్ ఇది వన్ ఆఫ్ ద పిక్చర్, ఒక్కొక్కళ్ళం ఒక్కో పోజ్లో. అండ్ అక్కడ ఆ ఫ్లైట్ లాగా స్టాచ్యూస్ ఉన్నాయి కదా. సో వీఆర్ ట్రయింగ్ టు ఇమిటేట్ ద స్టాచ్యూస్ అనమాట. సో ఈ ఫోటోషూట్సే కదా మనకి మెమరీస్ లాగా ఉండేవి. తర్వాత ఏవియేషన్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి ఆర్ ఏవియేషన్ ఫీల్డ్కి వెళ్ళాలనుకునే ఆస్పైరింగ్ పీపుల్కి అండ్ హాబీగా కొంతమంది రకరకాల ఫ్లైట్స్, ఏరోప్లేన్స్ కలెక్ట్ చేస్తుంటారు. అలాంటి కలెక్టర్స్కి, అలాంటి వాళ్ళందరికీ కూడా చాలా ఎగ్జైటింగ్గా ఉంటుంది ఈ ప్లేసు. అండ్ మోర్ ఓవర్ అసలు ఇలాంటి ఇంత ప్లేన్స్ వాచ్ చేయటానికి ఇంత దగ్గరగా యాక్సెసిబుల్ ఏరియా ఉంటుందని కూడా నాకు తెలీదు. బట్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేసెస్ వీ హ్యావ్, వన్ ఆఫ్ ద నైసెస్ట్ ప్లేసెస్ వీ హ్యావ్ ఎంజాయ్డ్. తర్వాత ఇంకా ఆ రోజు మేము లంచ్ తర్వాత మళ్ళీ ఈవినింగ్ మేము మళ్ళీ డౌన్ టౌన్కి వెళ్ళాము, ఫోర్ట్ వర్త్ ఏరియా డౌన్ టౌన్కి. సో ఇక్కడ వచ్చేసి నైట్ టైం అసలు ఎనీ సిటీ, ఏ సిటీ అయినా కానీ నైట్ టైం లైట్స్లో ఆ అందాలే వేరుగా ఉంటాయి. ఇక్కడ చూడండి అసలు బిల్డింగ్స్ ఎలా కనిపిస్తున్నాయో. ఇక్కడికి వచ్చేసి మేము నెక్స్ట్
ఫోర్ట్ వర్త్ వాటర్ గార్డెన్స్కి వచ్చాము. ఇది ఇంకొక ఆర్కిటెక్చర్ అండ్ ఇంజనీరింగ్ మార్వెల్. ఇది మొత్తం డౌన్ టౌన్ మధ్యలో బిల్డింగ్స్ మధ్యలో ఈ వాటర్ ఫౌంటైన్స్ అనేది చాలా బాగుంది. దీన్ని కూలింగ్ ఒయాసిస్ ఇన్ ద కాంక్రీట్ జంగిల్ ఆఫ్ డౌన్ టౌన్ అని కూడా అంటారంట. అండ్ ఇక్కడ మెయిన్ అట్రాక్షన్స్ వచ్చేసి యాక్టివ్ పూల్. వాటర్ 38 feet నుండి అలా క్యాస్కేడ్ అవుతూ ఉంటుంది అనమాట ఈ స్టెప్స్ మీద నుండి కింద పూల్లోకి. అండ్ ఈ బేసిక్గా ఇక్కడ వాక్ చేయొచ్చు ఈ స్టెప్స్ మీద. అండ్ ఆ వాటర్ ఫౌంటైన్స్, ఆ వాటర్ మిస్ట్, ఆ పవర్ ఆఫ్ వాటర్, సౌండ్స్ అండ్ మోషన్ ఆఫ్ వాటర్ ఇవన్నీ మనకి క్రాష్ అవుతూ ఉంటాయి అవి ఆపరేట్ అయ్యేటప్పుడు. సో అవన్నీ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. అండ్ ఇక్కడ కొన్ని మూవీస్ కూడా షూట్ చేశారంట. లోగన్స్ రన్ అనే మూవీ కూడా ఇక్కడ షూటింగ్ జరిగిందంట. అండ్ ఈ స్పాట్లో కొన్ని యాక్సిడెంట్స్ కూడా జరిగినాయి అంట. సో చాలా కేర్ఫుల్గా ఉండాలి. అంటే వాటర్ కదా, సో కొంచెం స్లిప్పరీగా అయ్యి పూల్లో పడిపోవటం అండ్ మోర్ ఓవర్ స్విమ్మింగ్ అది రాని వాళ్ళకి కొంచెము రిస్క్. సో కేర్ఫుల్గా ఉండాలి. తర్వాత ఇంకా మేము డిన్నర్ చేయటానికి మన డాలస్లో అయితే అసలు ఇండియన్ ఫుడ్కి అసలు కుదవలేదు. ఎన్ని నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ అసలు మనకి టిఫిన్స్ దగ్గర నుండి బిర్యానీలు, థాలీలు, ఇలా రకరకాలు వెజ్, నాన్ వెజ్ ఏది కావాలంటే అది. ఫుడ్ ఆప్షన్స్ అయితే ఇంకా అసలు నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ అండ్ ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి. తర్వాత మేము డిన్నర్కి వచ్చేసి హలో ఇండియాకి వెళ్దామని వెళ్తున్నాము. అండ్ టేస్ట్లు కూడా చాలా బాగున్నాయి. అందుకేనేమో డాలస్లో అలవాటైన వాళ్ళకి ఇంకా వేరే ఎక్కడ ఉండబుద్ధి కాదు. మేము కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాము ఫుడ్. అండ్ హలో ఇండియా ఇది వచ్చేసి వాళ్ళకి రెస్టారెంట్ అండ్ షాప్ కూడా, గ్రోసరీస్ అండ్ వెజిటబుల్స్ అన్నీ కొనుక్కోవచ్చు అక్కడ. సో అవన్నీ కూడా మేము షాపింగ్ చేసాము. సో ఈ హైవే మీద డ్రైవింగ్ అయితే అసలు బోర్ అనిపించలేదు. ఇలా చక్కగా నైట్ టైం ఈ స్కై లైన్ చూసుకుంటూ లైట్స్లో చాలా బాగా ఎంజాయ్ చేసాము. అండ్ మోర్ ఓవర్ ట్రాఫిక్ కూడా ఈ డాలస్లో చాలా స్పీడ్గా కూడా డ్రైవ్ చేస్తున్నారు. స్లోగా డ్రైవ్ చేయడానికి అసలు కుదరదు. సో ఇక్కడ మేము మా డిన్నర్ హలో ఫ్రెష్కి వచ్చేసాము. హలో ఇండియాకి వచ్చేసాము. ఇక్కడ మేము ఐ థింక్ 3 types ఆఫ్ బిర్యానీస్ ఇక్కడ ట్రై చేసాము. చికెన్, మటన్ అండ్ ఇంకొకటి వెజ్ది అనుకుంటా. సో 3 ట్రై చేసాము. సో అన్ని టేస్ట్లు బాగున్నాయి. ముందు లైట్గా తిందాము అనుకుంటా వచ్చాము. ఇక్కడ హలో ఇండియా లోపల అదంతా హలో అనే వర్డ్ని అన్ని లాంగ్వేజెస్లో పెట్టారు. టిన్ను అండ్ విరి అయితే బాగా ఎంజాయ్ చేశారు. ఈ సన్ రూఫ్ ఓపెన్ చేసేసుకొని గాలి కొడతా ఉంది ఫుల్. సో వీళ్ళిద్దరూ అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు నైట్ టైం డాలస్ని. అండ్ సో దీని తర్వాత మళ్ళీ మేము నెక్స్ట్ లిటరల్లీ ఆ 3 days అయితే మేము నైట్ 1 o'clock 2 దాకా తిరుగుతూ ఉన్నాము. మ్యాక్సిమం కవర్ చేసామన్నమాట ఆ 3 daysలో. అండ్ మా నెక్స్ట్ స్టాప్ వచ్చేసి ద సౌండ్ ఎట్ సైప్రస్ వాటర్స్. సో ఇదనమాట. ఇది ఏంటంటే బేసిక్గా ఇది కొత్త డెవలప్మెంట్ అంట. ఇది డాలస్ ఫోర్ట్ వర్త్ ప్రీమియర్ లేక్ సైడ్ డెవలప్మెంట్. ఇది ఫీచరింగ్ వాటర్ ఫ్రంట్ ఆఫీస్, రీటైల్, రెస్టారెంట్స్ అండ్ మల్టీ లగ్జరీ అపార్ట్మెంట్స్ అనమాట, ఫ్యామిలీ అపార్ట్మెంట్స్. సో ఇక్కడ ఏంటంటే బేసిక్గా మనకి ఆఫీసులు, హౌసెస్, రీటైల్, రెస్టారెంట్స్ అన్నీ ఒకే దగ్గరే ఉంటే చాలా కంఫర్టబుల్గా ఉంటుంది అని చెప్పేసి. సేమ్ ఇదే కాన్సెప్ట్ మనకి గూగుల్, అమెజాన్ వీళ్ళ ఆఫీసెస్లో కూడా అన్నీ ఫుడ్ ఉంటుంది, జిమ్ అండ్ ప్లే ఏరియాస్
రెస్ట్ ఏరియాస్ ఇవన్నీ కూడా ఉంటాయి కదా, ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు కదా. అంటే ఏంటంటే 8 అవర్స్ కాకుండా 12 అవర్స్ వర్క్ చేయమని, మధ్య మధ్యలో కొంచెం టయర్డ్గా అనిపించినప్పుడు ఈ ఇవన్నీ చేస్తూ మధ్యలో కొంచెం రిలాక్స్ అయ్యి మళ్ళీ వర్క్ చేసుకోవటానికి అనుకుంటా. సో బాగానే మంచి స్ట్రాటజీనే వాడుతున్నారు. సో ఈ సైప్రస్ వాటర్స్ అనేది ఇది కొత్త డెవలప్మెంట్ బేసిక్గా. ఇక్కడ అన్నీ ఉన్నాయి, రెస్టారెంట్స్, రీటైల్, ఇక్కడ వాకింగ్ అండ్ బైక్ ట్రయల్స్, కన్సర్ట్స్, పాపప్ మార్కెట్స్, అవుట్డోర్ గేమ్స్, అవుట్డోర్ ఫిట్నెస్ క్లాసెస్, ఈవెంట్స్కి రెంటల్ స్పేస్, అవుట్డోర్ మీటింగ్ ఏరియాస్, ఈ వాటర్ ఫౌంటైన్స్ దగ్గర స్ప్లాష్ ప్యాడ్స్, ఇవన్నీ కూడా మొత్తము వీళ్ళు అన్నీ ఉన్నాయి అన్నమాట ఇక్కడ బేసిక్గా. అండ్ నైట్ లైఫ్ కూడా బాగుంది. సో మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ అనమాట. ఎవరైతే ఇవన్నీ ఎంజాయ్ చేయాలనుకుంటారో, వర్క్ అండ్ ప్లెజర్ షుడ్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్ అంటారు కదా. సో అలా బేసిక్గా యూత్కి చాలా బాగుంటుంది అనిపించింది నాకైతే. ఇలాంటి ఏరియాస్లో వాళ్ళకి హ్యాపెనింగ్ ప్లేసెస్లో ఉండాలనుకుంటారు కదా యూత్. సో ఇది కూడా, ఈ కాన్సెప్ట్ కూడా బాగానే ఉంది. సో అన్నీ మనకి దగ్గరగా అవైలబుల్గా కన్వీనియంట్గా ఉంటే బెటరే కదా. సో ఇక్కడ కూడా బాగానే టైం స్పెండ్ చేసాము. అండ్ ఇప్పుడు ఇక్కడ ఆల్మోస్ట్ నైట్ ఐ థింక్ 1 o'clock 1:30 అలా అయింది. అయినా కానీ ఇంకా అసలు చక్కగా జనాలు కూర్చొని మాట్లాడుకుంటా ఫుడ్ తింటా, ఏమైనా కానీ నైట్ పర్సన్స్ ఎక్కువైపోతున్నట్టున్నారు. జెన్జీ వాళ్ళందరూ నైట్ పర్సన్సే. సో ఇలా ఉంటుందన్నమాట నైట్ టైము వీళ్ళది. సో మేమైతే ఇంకా ఫుల్గా టయర్డ్ అయిపోయాము, ఫుల్గా తిరుగుతా. ఇక్కడ ఇది చూడండి, ఇక్కడ మనం అవతల వైపు నుంచొని నొక్కితే అది మన బాడీ షేప్ తెలుస్తుంది అనమాట. సో అట్లా డాలస్ నైట్ వ్యూస్ని బాగా ఎంజాయ్ చేసాము. అండ్ నైట్ టైము అదొక ఎక్స్పీరియన్స్ డిఫరెంట్గా ఉంటుంది కదా. అండ్ మోర్ ఓవర్ బాగా ఇది ఇప్పుడు టైమ్ midnight 1:30 అలా అయిపోయింది. సో అందుకనే ట్రాఫిక్ కూడా లేదు, క్రౌడ్ లేదు, లేకపోతే చాలా బిజీగా ఉంటాయి ఈ ప్లేసెస్ అన్నీ, వాళ్ళు విజిట్ చేసిన ప్లేసెస్ అన్నీ. ఇదిగో వీళ్ళిద్దరూ విరి అండ్ టిన్ను అయితే మొత్తము సన్ రూఫ్లో నుంచొని గాలి, విండు, సౌండ్ అన్నీ ఎంజాయ్ చేశారు నైట్ వ్యూస్తో పాటు వీళ్ళిద్దరైతే. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. కీప్ వాచింగ్.